కార్తిక్ గారు లక్ష కార్తిక్ గారు శ్రీకాంత్ గారు ఒకవేళ క్షుద్ర పూజలే చేయాలనుకుంటే అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళు మోడీకే చేసేటోళ్ళు కదా. దేశం మొత్తం మేమే మహారాష్ట్రలో గెలవాలి, లేకపోతే కర్ణాటకలో గెలవాలి, మధ్యప్రదేశ్ యూపీలో పోటీ చేయాలి. సో టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు మారిందో, సో దేశ రాజకీయాల్లోకి వెళ్ళాలని చెప్పేసి రాష్ట్రం కంటే వాళ్ళకి దేశం ముఖ్యం అయిపోయింది కదా. సో అంటే రాష్ట్రం ముఖ్యమని కాదని కాదు నా ఉద్దేశం. సో దేశ రాజకీయాల్లో పోయినప్పుడు సో అక్కడ ఉన్నటువంటి మెయిన్ పిల్లర్నే టార్గెట్ చేస్తారు తప్ప రాష్ట్రంలో ఎందుకు చేస్తారు? సో ఇప్పుడు మీరు మాట్లాడేటువంటి మాటలకు ఏమైనా అర్థం ఉందా? అసలు ఎట్లా చూడాలా? వాళ్ళు మెయిన్ పిల్లర్ ని టచ్ చేయలేదని ఎవరున్నారు? వాళ్ళు మెయిన్ పిల్లర్ ని టచ్ మోడీకి కూడా క్షుద్ర పూజలు చేశారు, చేతబడులు చేయించారంటున్నారా? నేను చేశారనగానే మీరు ఇట్లా అందుకుంటే దాన్ని ఏం చేయలేము సార్. కనీసం పూర్తిగా లెట్ మీ స్పీక్ సార్. వాళ్ళు మెయిన్ పిల్లర్ ని టచ్ చేసారు, మహారాష్ట్రకు పోయినరు, కర్ణాటకకు పోయినరు, అన్ని చోటుకు పోయినరు. అయితే అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే మేమే దైవాంశ సంభూతులము, మేమే దైవము, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దేవుడు, తర్వాత వీళ్ళందరూ అంటే కల్వకుంట్ల తారక రామారావు గారు, హరీష్ రావు గారు, వీళ్ళంతా దేవుడి తర్వాత దేవుళ్ళు, వీళ్ళు ఒకరు పూజారులు అని వాళ్ళు అట్లా వాళ్ళు చాలా ఎక్కువ ఊహించుకున్నారు. అట్లే ఎక్కువ ఉంచుకున్నప్పుడు ఏం చేసిందంటే, ఇంతకుముందు సారి చెప్పారు కదా సుందర్ సారు, ప్రకృతి ఉంటుంది, పంచభూతాలు ఉంటాయి, అన్ని కలిసి మెడల్ కట్టి ఒకటి తప్పరిస్తే పోయి ఫామ్ హౌస్ లో వండుకున్నాక ఇప్పుడు వాళ్ళకి గుర్తొచ్చింది ఏంటి, మనం దైవాంశ సంభూతులం కాదు, మనకన్నా పెద్ద శక్తులు ఉన్నాయి అని చెప్పి గతంలో మనం చండీయాగం దేవుని దగ్గర చేసినాము, కానీ అది పెద్దగా ఫలించలేదు కాబట్టి ఈసారి దుష్ట శక్తిని పట్టుకుందామని ఈసారి దుష్ట శక్తిని పట్టుకున్నారు. అయితే గౌతమ్ అని ఒక మాట అన్నారు, మంచి మాట అన్నారు. ఏంటి అంటే మంచి చేయాలి, మంచి దాని కోసము ప్రయత్నం చేస్తాము అని వారు ఒక మాట అన్నారు. అయితే కరెక్టే, ఆ మంచి ఎవరికి? వాళ్ళకు మంచి, ప్రజలకు చెడు. ఏంటి వాళ్ళకు మంచి? ఏంటి? ప్రజలందరూ కష్టాలతో ఏడుస్తూ ఉంటే, బాధలు పడుతూ ఉంటే దాన్ని బూచిగా చూపించి రాజకీయ చలిమంటలు దాన్ని వేసుకొని అక్కడ నుంచి వేడి కాచుకోవాలన్నది వాళ్ళ యొక్క ఆలోచన. అయితే సార్ ఓకే మంచిది, గౌతమ్ అన్న మొదలుపెట్టి సెకండ్ మాట్లాడుకుంటే ఏమన్నారంటే, మా పార్టీ అయినా వేరే పార్టీ అయినా నేను చర్చకొచ్చేటోని కాదు, మాట్లాడేటోని కాదు, అసలు ఆ విషయం గురించే మాట్లాడను అన్నారు. మంచిది సార్. అయితే గౌతమ్ అన్నకు ఉన్నటువంటి పరిజ్ఞానం ఏదైతే ఉందో ఐ రియల్లీ అప్రిషియేట్. కానీ విషయం ఏంటంటే, ఆ పార్టీకి ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఈ పరిజ్ఞానం లేదా మళ్ళా? ఎందుకంటే ఈ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నేను ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుకుంటే ఏమన్నారు, సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయంలోనే క్షుద్ర పూజలు చేసిండ్రు కదా అని అన్నాడు. మరి దాన్ని ఏమంటారు? ఇప్పుడు గౌతమ్ అన్న దీన్ని ఎట్లా సమర్థిస్తాడో నాకు అర్థం కాదు. సరే మేమంటే అబద్ధం మాట్లాడినా, మేమంటే తప్పు మాట్లాడినాము, మేము తీసుకొచ్చిన విధానానికి మళ్ళీ మేమే వ్యతిరేకంగా వెళ్తున్నాం, సరే ఓకే ఇదంతా సెకండ్ ఫేజ్ లో మాట్లాడదాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయం కిందనే క్షుద్ర పూజలు చేసిండ్రు అని అన్నాడు. దాన్ని ఏమంటారు మరి? దాన్ని ఏమంటారు మళ్ళా? సో ఇప్పుడు ఏంది అంటే, మాటకు ఇంకొక దాన్ని ముందు పెట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏమంటారు, వాళ్ళు అన్నారు కాబట్టి మేము కూడా అంటామంటారా? అర్థం పర్థం లేకుండా సరే వాళ్ళు అంటే అన్నారు, మరి మీరెందుకు అంటున్నారు? మీరెందుకు ఇదే అంశాన్ని పట్టుకొని కాదు సార్, వీళ్ళు క్షుద్ర పూజలు చేసిరని ఫస్ట్ బయట పెట్టింది మేము ఫస్ట్ బయట పెట్టినప్పుడు కాదు మీరు తప్పు మాట్లాడుతున్నారని చెప్పాల్సిన వాళ్ళు అది చెప్పకుండా మీరు ఇట్లా చేసినారు కదా, దానికి ఏమంటారని ఉల్టా ప్రశ్న అడుగుతున్నారు. అంటే ఏంటి వాళ్ళ ఆలోచన ఏంది? అంటే ఇక్కడెక్కడ పాయింట్ ఒకటి, కార్తిక్ గారు ఏదో ఒక పొలిటికల్ వెపన్ కావాలని చెప్పేసి ఆఖరికి క్షుద్ర పూజల్ని మంత్రదండాలను పట్టుకుంటే ప్రజలు చూస్తున్నారు. సో వైపు క్రైమ్ కూడా పకడ్బందీగా చేయడంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పకడ్బందీ చేసుకోవాలకు క్షుద్ర పూజలు అవసరం ఏముంటది? కార్తిక్ గారు లూప్ హోల్స్ ను వెతికి పనిచేసే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వీటన్నిటి నుంచి కూడా తప్పించుకోలేరు సార్.